హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మిస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం ఒక హెల్దీ రెసిపీ పంచదార సున్నుండలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి చేయడం చాలా ఈజీ అండి. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతాయి. పౌడర్ అంతా రెడీ చేసి పెట్టుకుంటే ఈ సున్నుండలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత స్మూత్గా అంత టేస్టీగా ఉంటాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పంచదార సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పంచదార సున్నుండలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. తెల్ల మినపగుళ్ళు, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి. గ్రామ్స్లో అయితే 250 గ్రామ్స్. సేమ్ ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ పౌడర్ తీసుకున్నాను, 280 గ్రామ్స్ ఉంటుంది. 3 టేబుల్ స్పూన్స్ బియ్యం, 3 to 4 టేబుల్ స్పూన్స్ గుల్లశనగపప్పు, సున్నుండలు కలుపుకోవడానికి సరిపడా నెయ్యి. మీరు ఇందులో షుగర్ పౌడర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకుని చేసుకోవచ్చండి. బెల్లాన్ని సన్నగా తరుక్కుని 200 గ్రామ్స్ దాకా వేసుకోవచ్చు. మీరు తినే స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సున్నుండలు చేసుకునే ప్రొసీజర్ చూద్దామండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో గుల్లశనగపప్పు వేసి వేయించుకోవాలి ఒకసారి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ ఫ్లేమ్లోనే అవ్వాలండి. గుల్లశనగపప్పుని ఎక్కువసేపు వేయించక్కర్లేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ వేయించిన శనగపప్పే కదా, అందుకని కొద్దిగా వేయిస్తే సరిపోతుంది. ఇలా వేయితే సరిపోతుందండి. దీన్ని ఒక బేసిన్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో బియ్యం వేసి వేయించుకుందామండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ సున్నుండల్లో ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది చక్కగా ఇలా బియ్యం వేసుకోవడం వల్ల. ఇది అస్సలు స్కిప్ చేయకండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి కలుపుకుంటూ. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుందండి, మొత్తం అంతా టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చెయ్యాలి ప్రాసెస్ అంతా. బియ్యం ఇలా గోల్డ్ కలర్లో వేగితే చాలండి. ఇప్పుడు ఇవి కూడా బేసన్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిలో మనం తీసుకున్న మినపగుళ్ళు వేసి వేయించుకుందాం అండి. ఇది కూడా సిమ్లోనే పెట్టి వేయించాలి. ఈ మినపగుళ్ళు వేయించడానికే టైం పడుతుందండి, కానీ సున్నుండలు చేయడం చాలా ఈజీ. ఒకసారి మనకి ఎంత కావాలంటే అంత ఇలా వేయించేసుకుని పౌడర్ చేసుకుని పెట్టేసుకుంటే ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లం వేసి కలిపి పెట్టేయచ్చండి నెయ్యితోటి. మనకి ఈ పౌడర్ చేసుకున్నది ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుందండి, అస్సలు పాడవదు. అందుకని ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు మనము ఒకసారి ఇలా వేయించేసుకుని. ఈ మినపగుళ్ళు వేగుతుంటే చక్కగా కమ్మటి వాసన వస్తుందండి. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా సున్నుండలు చేసి పెట్టేవారండి, ఎందుకంటే ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం బాలింతలకి కాయం పెడతాం కదండి, ఆ కాయంలో కూడా ఈ మినపసున్ని పొడి కలిపి పెడతారండి, నడుం గట్టుంటుందని. అంత మంచిది ఇది హెల్త్కి. ఈ మినపగుళ్ళు ఇలా వేగితే సరిపోతుందండి. వీటిని ఒక బేసిన్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇలా వేయించుకున్నవన్నీ ఒక బేసిన్లోకి తీసుకున్నానండి. ఇవి బాగా చల్లారాక మెత్తన్ పౌడర్ లాగా మిక్సీ వేసేయాలి. నేను ఇలా మినపగుల్ని మెత్తన్ పౌడర్లా చేసుకున్నానండి. మిక్సీలో వేసి పిండి జల్లెడతో మెత్తగా ఇలా జల్లించి తీసుకున్నాను. తక్కువ క్వాంటిటీ అయితే మీరు ఇలా చేసేయచ్చు. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అయితే పిండి గిర్నీలు ఉంటాయి కదా, అదే పిండి మిల్లులు ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేసి మెత్తగా ఆడేయమంటే సరిపోతుంది. మీరు మిల్లులో ఆడించుకునేలా ఉంటే ఇంక మళ్ళీ జల్లించుకోక్కర్లేదండి, వాళ్ళే చాలా మెత్తని పౌడర్ లాగా చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు సున్నుండలు ఎలా కలుపుకోవాలో చూద్దామండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పంచదార పౌడర్ ఉంది కదా, అది వేసి మిక్స్ చేసుకోవాలి. గ్లాస్కి గ్లాస్ అండి పంచదార పొడి, అదే లెక్క. నేను మీకు గ్రామ్స్లోనూ చెప్తున్నాను, అలాగే గ్లాస్ కొలత కూడా చెప్తున్నానండి. ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు చేసుకుంటారని 2 విధాలుగా చెప్తున్నాను. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మనం ఇందులో నెయ్యి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఉందండి. ఇదేంటంటే మనం వేడి నెయ్యి మాత్రమే వేసి కలపాలండి, లేదంటే తినేటప్పుడు మనకు గొంతుకు అడ్డం పడుతుంది. అందుకని వేడివేడిగా ఉన్న నెయ్యి మాత్రమే వేసి కలపాలి. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి మాత్రం వేయకండి, మళ్ళీ సున్నుండలు జారిపోయినట్టుగా అయిపోతాయి నెయ్యి ఎక్కువ అవుతాయి. నెయ్యి ఎక్కువైంది అనుకోండి పాకేసినట్టు అయిపోతాయండి సున్నుండలు, రౌండ్గా రావు. అందుకని సమానంగా వేసుకోవాలి. పౌడర్ అంతా రెడీ చేసి పెట్టుకుంటే కలపడం ఎంతోసేపు పని కాదండి, 5 minutesలో అయిపోతుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. నేను ఎప్పుడూ కూడా రకరకాల సైజుల్లో చేస్తానండి, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు. అందుకని చిన్నపిల్లలకి పెద్దవి ఇస్తే వేస్ట్ చేసేస్తారు కదండి, అందుకని చిన్నపిల్లలకి చిన్నవి చేసి పెడతాను. చూసారా, ఇలా స్మూత్గా రౌండ్గా చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, చిన్నపిల్లలకి చిన్నగా చేస్తాను, పెద్దవాళ్ళకి ఇలా పెద్దగా చేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎవరికి ఏది కావాలంటే అది పెట్టచ్చండి, వేస్ట్ అవ్వదు. ఇంకా మనం ఏదైనా ఫంక్షన్స్కి వాటికి ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ నీట్గా ఉంటుంది. మొత్తం పిండంతా కూడా ఇలా సున్నుండల్లా చేసి పెట్టేసుకున్నానండి. అంతే అండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే పంచదార సున్నుండలు రెడీ అయిపోయాయి. నేను చెప్పిన కొలతలతో మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.